కానీ ప్రేమల చుట్టూ తిరగనటువంటి మనస్సులో మనం ఉన్నాం. అందుకనే వృద్ధాప్యంలో మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ పిల్లలను చూసేటటువంటి స్థితిని దావీదు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగా కానీ ముగిస్తున్నాడు. నీ పిల్లలని చూచేవారు, నీ దీర్ఘాయుష్మంతుడు ఎవరెట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్తా ఉంటే, మరి సన్మానించలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మన బిడ్డలుంటే మరి వారి జీవితం ఎలా ఉంటుంది, కుటుంబం ఎలా ఉంటుంది? కాబట్టి మన జీవితంలో మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన బంధువుల కొరకు ప్రార్థన చేయాలి. క్షమాపణ కావాలి, ప్రేమ కావాలి, ఐక్యత కావాలి. నీ బంధువుల్ని, నీ రక్త సంబంధికుల్ని నీవు క్షమించకపోతే దేవుడు నిన్ను ఎలా క్షమిస్తాడని అనుకుంటున్నావు? దేవుడు క్షమాపణ మనకు ఉండదు. మనం ఇతరులను క్షమించకపోయిన మొదటి వ్యవహార పత్రికలో మనం చూస్తాం. నీ సహోదరులను క్షమించకపోతే దేవుడు కూడా మనలను క్షమించాడు. ఈ కుటుంబ ఆదివారపు దినమున మరి ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నో పొరపచ్చులు ఉండవచ్చు, పొరపాట్లు ఉండవచ్చు. క్షమాపణ లేకపోతే ఈ రోజు నుంచి అయినా మనం ఒకరినొకరు క్షమించుకుందాం, ప్రేమ కలిగి ఉందాం. కుటుంబ వ్యవస్థలో దేవుని ప్రేమ ద్వారా 108వ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి కృపాధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి బలపరిచి కాచి కాపాడుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు దయతో ఒక చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. పరిశుద్ధుల దైవ తండ్రి, ప్రేమ